భూమిని అమ్మడం ద్వారా రత్నకు 30 లక్షల రూపాయలు వచ్చాయి. దానిని ఆదాయాన్నిచ్చే ఆస్తిలో పెట్టుబడిగా పెట్టాలనుకుంది. పెట్టుబడి కోసం రియల్ ఎస్టేట్లో ఫ్రాక్షనల్ ఓనర్షిప్ గురించి ఒక స్నేహితుడు ఆమెకు చెప్పాడు. కానీ రత్నకు దాని గురించి ఏమీ తెలియదు. ఫ్రాక్షనల్ ఓనర్షిప్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, దాని నుంచి ఎంత రాబడి పొందగలరో ఒకసారి చూద్దాం. ఫ్రాక్షనల్ ఓనర్షిప్ అనేది మొత్తం ఆస్తిని కొనుగోలు చేయకుండా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడానికి ఒక మార్గం. వివిధ కొనుగోలుదారులు ఆస్తి, వాణిజ్య లేదా వెకేషనల్ హోమ్స్లో పెట్టుబడి పెట్టడానికి ఒక్కటిగా కలుస్తుంటారు. ప్రతి కొనుగోలుదారు ఆస్తి పాక్షిక యాజమాన్యాన్ని పొందుతారు. 3 కోట్ల రూపాయల ఆస్తి ఉందనుకోండి, అంత ఖరీదైన ఆస్తిని కొనడం సామాన్యుడికి కష్టం. కానీ ఫ్రాక్షనల్ యాజమాన్య వ్యవస్థలో 10 మంది కలిసి దాన్ని కొనుగోలు చేయొచ్చు. ఒక్కో వ్యక్తి పెట్టుబడి వ్యయం 30 లక్షలు. దీనివల్ల ప్రతి ఒక్కరూ ఆస్తిలో 10% వాటాను పొందుతారు. స్ట్రాటా, హెచ్బెట్స్, ప్రాపర్టీ షేర్, బీవ్ వంటి అనేక పాక్షిక యాజమాన్య ప్లాట్ఫామ్లు ఉన్నాయి. ఇవి ఆస్తిలో పాక్షిక యాజమాన్యాన్ని అందిస్తాయి. సాధారణంగా పెట్టుబడి 10 నుంచి 25 లక్షల మధ్య ఉంటుంది. బదులుగా ఈ ప్లాట్ఫామ్లు ప్రాపర్టీ మేనేజ్మెంట్ను అందిస్తాయి. ఆస్తి నిర్వహణ ఖర్చులను పెడతాయి. అద్దెను పెట్టుబడిదారులకు పంపిణీ చేస్తుంది. పాక్షిక యాజమాన్య ప్లాట్ఫామ్ల నమూనా ఎలా పనిచేస్తుంది? ఫ్రాక్షనల్ యాజమాన్య ప్లాట్ఫామ్లు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఏర్పాటు చేస్తాయి. స్పెషల్ పర్పస్ వెహికల్ ఎస్పీవీ అని పిలుస్తారు. ఎస్పీవీ పెట్టుబడిదారుల నుండి ఆస్తి ధరకు సమానమైన డబ్బును సేకరించి ఆస్తిని కొనుగోలు చేస్తుంది. ఆస్తి విక్రేత, ఎస్పీవీ మధ్య రిజిస్ట్రేషన్ జరుగుతుంది. పెట్టుబడిదారులు లేదా కొనుగోలుదారులు కంపెనీలో వాటాదారులుగా మారతారు. రియల్ ఎసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ట్రూబోర్డ్ పార్ట్నర్స్ ప్రకారం పాక్షిక యాజమాన్య ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. దేశంలోని పాక్షిక యాజమాన్య మార్కెట్ అంటే పాక్షిక యాజమాన్య ప్లాట్ఫామ్ల అసెట్ అండర్ మేనేజ్మెంట్ 2019 ఇయర్లో 1500 crores ఉంది. అది 2023లో 4000 crores. రాబోయే 4 to 5 yearsలో పాక్షిక యాజమాన్య మార్కెట్ వార్షికంగా 25 to 30% వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు. పాక్షిక యాజమాన్య పెట్టుబడిలో సంపాదించడానికి 2 మార్గాలున్నాయి. అవి అద్దె, మూలధనానికి సంబంధించినవి. పాక్షిక యాజమాన్య ప్లాట్ఫామ్లు అద్దె నుండి వచ్చే రాబడి 8 నుంచి 10% అని ఫ్రాక్షనల్ ఓనర్షిప్ ప్లాట్ఫామ్స్ చెప్తున్నాయి. భవిష్యత్తులో ఆస్తి ధరలు పెరుగుతాయి. ఇది పెట్టుబడిదారులకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. ఫ్రాక్షనల్ యాజమాన్య ప్లాట్ఫామ్ హెచ్బెట్స్ వెబ్సైట్ ప్రకారం 5 సంవత్సరాల తర్వాత మొత్తం రాబడి 13 నుంచి 20% ఉంటుంది. ఖరీదైన ప్రాపర్టీని పాష్ లొకేషన్స్లో కొనుగోలు చేయడం అనేది సాధారణంగా ప్రజల బడ్జెట్తో అయితే కష్టమే. ఫ్రాక్షనల్ యాజమాన్యం ద్వారా ఖరీదైన ఆస్తిలో కొంత భాగాన్ని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రీమియం ఆస్తిలో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి రాబడి పొందొచ్చు. ఆస్తి నిర్వహణ సంస్థ రోజువారీ పనులు, మెయింటెనెన్స్ గురించి చూసుకుంటుంది. కాబట్టి దీని గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పాక్షిక యాజమాన్యంలో అద్దెదారు అద్దె చెల్లించకపోయినా లేదా ఆస్తి ఖాళీగా ఉన్నా అప్పుడు అద్దె రాదు. అలాగే సహ యజమాని నిర్వహణ ఖర్చును చెల్లించకపోతే ఇతర భాగస్వాములు చెల్లించాల్సి ఉంటుంది. ఆస్తి నిర్వహణ, వినియోగం, విక్రయానికి సంబంధించి భాగస్వామ్యుల మధ్య ఏవైనా అభిప్రాయ భేదాలు ఉంటే అది చట్టపరమైన వివాదానికి దారితీస్తుంది. ఇది సమయాన్ని అలాగే డబ్బుని కూడా రెండింటినీ వృధా చేస్తుంది. పాక్షిక యాజమాన్యం తక్కువ లిక్విడిటీని కలిగి ఉంటుంది. అంటే మీకు ఆస్తిలో మీ వాటాను విక్రయించడం అయితే సులభం కాదు. పెట్టుబడిదారులు 2 మార్గాల్లో దీని నుంచి నిష్క్రమించవచ్చు. ప్లాట్ఫామ్ ద్వారా తమ వాటాను విక్రయించడం లేదా ఎస్పీవీని విక్రయించడానికి కొనుగోలుదారుని వెతకటం. రత్నాలాగా మీరు కూడా పాక్షిక యాజమాన్యం ద్వారా ఆస్తిలో పెట్టుబడి పెట్టాలనుకుంటే కొన్ని విషయాలను చెక్ చేసుకోండి. మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ప్లాట్ఫామ్ని ఎంచుకోండి. ఆస్తి ఉన్న ప్రాంతం, అద్దె ఆదాయం, రాబడిని అంచనా వేయండి. యాజమాన్యానికి సంబంధించిన పత్రాలు, ఇతర చట్టపరమైన అంశాలకు సంబంధించిన చట్టపరమైన డాక్యుమెంట్లను జాగ్రత్తగా చూడండి. పాక్షిక యాజమాన్యంలో పర్యవేక్షణను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఈ పరిశ్రమ కంపెనీల చట్టం 2013 ప్రకారమే పనిచేస్తోంది. రెరా కింద యాజమాన్య ప్లాట్ఫామ్లను నమోదు చేస్తారు. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కూడా ఫ్రాక్షనల్ యాజమాన్యాన్ని నిబంధనల పరిధిలోకి తీసుకురావడాన్ని పరిశీలిస్తోంది.